హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఏ గంగరాజు. వెల్కమ్ టు ఏజీఆర్ యూట్యూబ్ ఛానల్. మీరైతే ఆల్రెడీ తమ్మునేల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో ఏంటంటే అసలు చేతబడి ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం. మీలో చాలామంది ఈ చేతబడి అనేది లేదని అంటారు. ఈ వీడియో అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు విషయం అనేది మనమైతే మాట్లాడుకుందాం. నేను ఈ వీడియో చేద్దామని ఒక 1 ఇయర్ అయితే అయిపోతుంది. ఒక సంవత్సరం నుంచి కూడా ఈ వీడియో చేద్దామని వీలవ్వలేదు. బట్ ఈ రోజు అయితే వీలైంది. నా ఛానల్ అయితే ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించి వీడియోస్ అనేవి ఉంటాయి. బట్ నేను అనుకునేది ఏమిటంటే అగ్రికల్చర్ మాత్రమే కాదు, సైన్స్కి సంబంధించి అలాగే మిగతా టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో కవర్ చేద్దామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అసలు నిజంగానే చేతబడి ఉందా లేదా, ఒకవేళ మీరు లేదని అనుకుంటే మనకు అంతమందికి తెలుసు మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. చాలామందికి తెలుసు చేతబడి అనేది ఉందా లేదా అనేది. చేతబడి ఉందని సగం మంది నమ్ముతారు, లేదని సగం మంది నమ్ముతారు. ఈ విషయం అనేది అందరికీ తెలిసిందే. బట్ రియాలిటీ ఏదో అనేది నేనైతే ముందు చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న యూట్యూబర్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు. మనమైతే లైవ్లోన ఆల్రెడీ మొబైల్స్లో ఆల్రెడీ టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఈ మొబైల్ కనిపెట్టింది కూడా ఒక మనిషే. ఇవన్నీ కనిపెట్టగలిగినప్పుడు ఈ చిన్న చేతబడి అనే విద్యని మనిషి అనేవాడు నేర్చుకోలేడా? అలాగే మా విలేజ్ ప్రాంతాలలో ఈ చేతబడి వల్ల ఎంతమంది చనిపోయారు? అలాగే పూర్వకాలం ఎటువంటి ట్యాబ్లెట్స్ అనేవి లేవన్నమాట. అన్నీ కూడా పసర మందులే. చెట్టు ఆకుల ద్వారా ఏ జబ్బుకైనా సరే ఆ చెట్టు ఆకులే వాడేవారు. అలాగే చెట్టు వేలు వాడేవారు. ఈ విజ్ఞానం అనేది ఎవరిచ్చారు? అది కూడా సొంతంగా మనిషి నేర్చుకున్నాడు కదా. ఓకే, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో ఒకసారిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడైతే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మెయిన్ పాయింట్ అనమాట. అసలు చేతబడి ఉందా లేదా? మీలో చాలామంది వెంటనే కామెంట్ చేసేస్తారు. కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేయలేదులేండి, కామెంట్ చేసుకోండి. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మా విలేజ్లో జరిగింది నేను లైవ్లో చూశాను కాబట్టే నేనైతే చెప్తున్నా. నిజంగా చేతబడి అనేది ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుంటే చేతబడి అనేది నిజంగానే ఉంది ఫ్రెండ్స్. మీరైతే నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నిజం నిజం. మేమైతే ప్యూర్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళం అనమాట. ఎస్టీ కేటగిరీలో ఉన్న చాలా ఉంటాయి, బట్ మేమైతే ఎస్టీ జాతపు కేటగిరీకి చెందిన వాళ్ళం అనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు ఇతను ఎస్టీ కనుక విలేజ్లో ఉంటాడు కనుక, కొండ ప్రాంతాల్లో ఉంటాడు కనుక వీళ్ళు ఇలానే మాట్లాడతారు, మూఢనమ్మకాలు ఎక్కువ, చేతబడి ఉందని ఇప్పటికీ నమ్ముతున్నారని మీరు అనుకోవచ్చు. ఓకే, మా పరంగా మీరు ఈ విధంగా అనుకోవచ్చు. అండ్ మీ మీదకే వస్తున్నా. ఓకే, మేమైతే ఎస్టీ వాళ్ళం కదా. అండ్ మా పక్క విలేజే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ విలేజ్లో ఏంటంటే బీసీ, ఓసీ అండ్ చాలామంది క్యాస్ట్ వాళ్ళు కమెండ్ అయ్యేసి ఉంటారనమాట. ఓకే, బీసీ, ఓసీ, కొప్పలోలు, కాపులు అంతమంది ఆ విలేజ్లో అయితే ఉంటారు. ఆ విలేజ్లో కూడా చేతబడి అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే ఆ విలేజ్ వాళ్ళే వచ్చి డైరెక్ట్గా మాకైతే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అంటే చేతబడి అనేది మీ దగ్గర కూడా కాదురా, మా దగ్గర కూడా ఉందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆ చేతబడి వల్ల నష్టపోయింది కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. అది ఏ విధంగా నష్టం చేస్తారంటే కాళ్ళు చేతులు చొచ్చుబడేటట్టు చేసేస్తారు. అండ్ కళలో కూడా నిజం చెప్తే నమ్మరు కానీ మాంసపు ముద్దలు అనేది తినిపించడానికి వస్తారనమాట ఆ పర్సన్ అనమాట. అంతలాగా ఉంటాయి కళలు కూడా. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం. ఇప్పుడు మనం పూలదండ ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా ఆ చేతబడి నేర్చుకున్న వ్యక్తి అనేవారు ఇక్కడ 2 రకాలు కూడా ఉంటారు. లేడీస్ కూడా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే మగవాళ్ళు కూడా, ఇద్దరు కూడా నేర్చుకున్న వాళ్ళు అయితే ఉంటారనమాట. ఆ పర్సన్స్ కళలో మనకు పూలదండ ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా మాంసం ముద్దల్ని పూలదండలా చేసి నీ మీదకి వేయడానికి అయితే వస్తారనమాట. ఆ కళలోనే మనం అర్థం చేసుకోవాలి నీకైతే చేతబడి అనేది జరుగుతుంది అని. ఈ విధంగా ఇంకా మరో రకంగా ఏంటంటే మనల్ని పాము కాటు వేయడం, అలాగే కుక్కలు తరమడం. ఈ విధంగా ఈ సంకేతాలు అనేవి చేతబడికి అనమాట. నిన్ను ఎవరో చేతబడి ఆల్రెడీ చేస్తున్నారని అర్థం అనమాట. ఏంటి బ్రో నీకు తెలిసినట్టుగా ఈ విషయాలన్నీ చెప్తున్నావు, నీకేమైనా తెలుసా అని మీరు అనుకోవచ్చు. అవంతా మనకు తెలియదు కానీ, ఎందుకంటే చాలా మంది దగ్గర విన్నాం.
అండ్ కళలో ఈ విధంగా నాకు జరిగింది అని చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా వాళ్ళకి జరిగింది నేను విన్నాను అండ్ నాతో కూడా చాలామంది చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఓకే. ఈ విధంగా మా ఎస్టీలోనే కాదు, చాలామంది అదర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర కూడా చేతబడి అనేది ఉందన్నమాట. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం నిజం నిజం. నేనైతే వీడియో ద్వారా మీకు బల్లగుద్ది మరీ చెప్తున్నాను, నిజంగా చేతబడి అనేది ఉంది. మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ కన్క్లూజన్ వచ్చేసి చేతబడి అనేది ఉంది ఫైనల్లీ. ఓకే, ఈ టాపిక్ ద్వారా ఇలా ఎండ్ చేద్దాం. అయితే మరో టాపిక్కి వెళ్దాం. చాలామంది బీసీ ఓసీల్లో కూడా మా ఎస్టీ వాళ్ళతో స్నేహం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎస్టీ వాళ్ళ అనే చిన్న చూపు చులకన కాకుండా మన మంచితనమే ఎవరితోనైనా స్నేహం చేయిస్తుంది. అలాగే మాతో ఈ క్యాస్ట్ వాళ్ళు అంతమంది కూడా చాలా స్నేహంగా ఉంటారు. అప్పుడే ఈ విషయాలన్నీ వాళ్ళు మాతో చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. ఇలాగా మాకు కూడా చేతబడి అనేది ఉంది, మా ఊర్లో వాళ్ళు ఈ విధంగా మాకు చేయడం అయితే జరిగింది అనేసి వాళ్ళ బాధలు కూడా చెప్పుకోవడం అయితే జరిగింది మాతోని. మా విలేజ్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు వాళ్ళకి మేము ఈ విధంగానే చెప్పుకుంటూ ఉంటాము, వాళ్ళ బాధలు మా బాధలు ఈ విధంగా. ఇప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ అంటే పోలీసులు, లాయర్లు అండ్ కోర్టు కేసులు అనమాట. ఓకే, అయితే ఈ గవర్నమెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ గవర్నమెంట్ అనేది ఇటువంటివి ఏమీ పట్టించుకోదన్నమాట. అయితే ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్న వ్యక్తులు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా నమ్మరనమాట. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి నమ్మరు, ఇటువంటి మూఢనమ్మకాలు అయితే అస్సలు నమ్మరు. ఇలాగా చాలామంది వ్యక్తులు అయితే ఉంటారనమాట. అండ్ ఓన్లీ సైన్స్ మాత్రమే వాళ్ళైతే నమ్మడం జరుగుతుంది. సైన్స్ అనేది నమ్మడం తప్పులేదు, కానీ సైన్స్ కూడా అంత చిక్కని కొన్ని రహస్యాలు, కొన్ని వింత విషయాలు అయితే ఉంటాయి కదా, అందులో చేతబడి కూడా ఒక వింత విషయమే అనమాట. అందుకే అటువంటి వింత విషయాలు కూడా ఈ గవర్నమెంట్ అనేది నమ్మదు. ఒకవేళ ప్రూవ్ చేద్దామంటే ఆ ప్రూవ్ చేయలేదన్నమాట. అలా ప్రూవ్ చేయడం కూడా గవర్నమెంట్కి చేత కాదు. ఏదైనా డైరెక్ట్గా చెప్తున్నా వినండి. మనం ఏదైనా డైరెక్ట్గా మనం లైవ్లోనే అనుభవిస్తేనే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. మనం ఏ టాపిక్ మీద అసలు తెలుసుకోకుండానే లొడ మాట్లాడిస్తుంటాం కదా, అది డైరెక్ట్గా ఇప్పుడు పోలీస్ దెబ్బే ఉంది. ఆ పోలీస్ దెబ్బ అనేది ఆ రుచి చూసిన వాడికే తెలుస్తుంది. ఓకే, నేనైతే పోలీస్ దెబ్బ ఎప్పుడు తినలేదు, నాకు తెలియదు కదా ఏ విధంగా మడతేసి కొడతారనేది. అలాగనమాట. ఇప్పుడు విలేజ్లో ఉంటాం, మేము గ్రామాల్లో ఉంటాము. అది డైరెక్ట్గా ఫేస్ చేసిన వాడికే ఆ పెయిన్ అనేది అర్థమవుద్ది అనమాట. అయితే ఈ గవర్నమెంట్ అనేది ఇటువంటివి ఏమీ నమ్మదు. ఆ గవర్నమెంట్ మరియు ఆ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులు ఈ సరి సమానం అనమాట. ఇటువంటి చేతబడులు ఏవి వాళ్ళు నమ్మరు. ఓకే, దేవుణ్ణి నమ్మరు, దయ్యాలను నమ్మరు, ఎవరిని నమ్మరు అనమాట. అవన్నీ కూడా అనుభవించిన వాళ్ళకే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మీలో ఎవరైనా ఈ చేతబడి ఏమీ తొక్కతోలు లేదు బ్రో అన్న వాళ్ళైతే డైరెక్ట్గా మా విలేజ్కి అయితే వచ్చేయండి, మాతో ట్రావెల్ చేయండి. ఒక 5 years పాటుగా ట్రావెల్ చేయండి. ఓకే, మీకే అర్థమవుతుంది ఏ విధంగా నష్టం చేస్తారో, ఆస్తిపరంగా కూడా అండ్ హెల్త్ పరంగా కూడా నష్టం చేస్తారనమాట. ఓకే, ఫైనల్లీ గవర్నమెంట్ది అయితే ఈ విధంగా అయితే ఉంది. అలాగే మరొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ చేతబడి లేదు అనే వారికి నేనైతే మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనిషి సాధించిన అద్భుతమైన దృశ్యాలన్నమాట. అవి ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్లో ఎగరడం. మనమైతే పక్షినే చూసాం గాల్లో ఎగరడం. అలాగే మనిషి కూడా ఇప్పుడు ఎగురుతున్నాడు, అది కూడా విమానం అనమాట. అంత బరువు కలిగి ఉన్న యంత్రం కూడా గాల్లో ఎగురుతుంది. అలాగే ఇది మన భూమి వరకే. మరియు సెకండ్ వచ్చేసి బయట గ్రహాలు కూడా వెళ్ళడం అయితే జరిగింది. చంద్రుడు, అలాగే చాలా గ్రహాలు అయితే ఉన్నాయి, అక్కడ కూడా మనుషులు అయితే వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా అయితే చాలా అసాధ్యం అనమాట. దీన్ని సాధించడం జరిగింది మనిషి అనేవాడు. అలాగే ఇప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తిని మన మొబైల్లోనే డైరెక్ట్గా చూడగలుగుతున్నాం అనమాట. ఇది కూడా ఎంత అద్భుతమైన విజయం. అలాగే టెలిఫోన్ రంగం, ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నాం. అలాగే మనకు కనిపించిన సిగ్నల్ ఒక టవర్ నుంచి మరొక టవర్కి వెళ్ళి మనం ఎక్కడో ఉన్న వ్యక్తిని మనం ఫోన్ కాల్లో మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు, చాట్ జీపీటీ లాంటి ఏఐని కూడా మనిషే సృష్టించాడు. మనం ఎటువంటి ప్రశ్న అడిగినా టకాటకా చెప్పేస్తుంది సమాధానం. అలాంటి ఒక ఏఐని కూడా మనిషే సృష్టించగలిగాడు. అలాగే ఒక మనిషిలాగా ఒక రోబోట్ను కూడా కనుక్కోగలిగాడు. చాలా అంటే చాలా. భూమి లోపల నీరు ఉందని ఎలా తెలుసు? మనిషే కదా చేయగలిగాడు. ఓకే, ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే చాలా ఉన్నాయి. అవన్నీ మనిషే చేయగలిగాడు. అలాగని చేతబడి అనేది ఎందుకు చేయలేడు అని మీరు నమ్ముతున్నారు. ఇటువంటివన్నీ కూడా
మనిషి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేశాడు. అన్నీ కూడా సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా సాధించగలిగినప్పుడు ఓకే. ఇవన్నీ కూడా సాధించగలిగినప్పుడు అందులో ఒక చిన్న రవ్వ అన్నమాట. చిన్న రవ్వ భాగం ఓకే. అంతమంది మనుషులు ఒకటే కాదు. మీరు ఒకటి కాదు, నేను ఒకటి కాదు. అంతా వేరు వేరు మనుషులమే ఓకే. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అలాంటిది ఈ విలేజ్ ప్రాంతాలలో అలాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారు. ఈ చేతబడి అనేది వాళ్ళు సాధించలేరు అనేసి వాళ్ళకి తెలియదని మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? నిజమే కదా. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఆ చేతబడి అనేది మనిషికి ఎందుకు తెలియదని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ చేయండి సరేనా. ఇప్పుడు మనిషి బ్రెయిన్ అనేది ఎంతో శక్తివంతమైంది. ఎన్నో రకాల అద్భుతాలని సృష్టించగలిగాడనమాట ఈ మనిషి బ్రెయిన్ వల్లనే ఓకే. ఈ విధంగా ఈ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఓకే. ఇంకా పూర్వకాలంలో ఎటువంటి వైద్య సదుపాయాలు అనేవి లేవు. అప్పుడు మనిషి అనేవాడు ఎలా బతికాడు? చుట్టుపక్కల నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఆకులు అలుమలతో వేళ్లతో చికిత్స పొందుతూ తనను తానే రక్షించుకుంటూ బతికాడు. కొన్ని సంవత్సరాలు పోయాక అన్నింటికి మందు అనేది కనిపెట్టలేడు కదా, ఈ ఆకులతో అలుములతో మరియు వేళ్లతో. అందుకే పూర్వకాలం చాలా వ్యాధులు అనేవి సోకాయి. ఆ మందు తెలియక చాలా చనిపోయారు అనమాట. బట్ ఏంటంటే చాలా చాలా వాటికి ఎన్నో వ్యాధులకి ఈ పసర మందులే యూజ్ అయ్యాయి. అది ఎవరి బ్రెయిన్? మనిషి బ్రెయినే కదా. పసర మందులతో అప్పట్లో పూర్వకాలం ఇప్పుడు దాకా కూడా వాడుతున్నారు. ఇప్పుడు మెయిన్ మెడిసిన్ ఉంది కదా, ఇంగ్లీష్ మెడిసిన్, దీంతో కూడా పసర మందులు అనేవి వాడుతున్నారు ఇప్పటికీ. నేను కూడా కొనుక్కొని తీసుకొచ్చి మేము కూడా ఎన్నో రకాల జబ్బులకి వాడడం జరిగింది. ఇది కూడా చేయగలిగింది మనిషే కదా. ఇప్పుడు మనం చేతబడితో అనమాట వీటన్నిటిని పోలుస్తున్నాం ఓకే. ఫైనల్లీ గైస్, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ చేతబడి వల్ల ఎంతమంది చనిపోయారు, ఎలాంటి మనుషులు చనిపోయారు మా విలేజ్లో అండ్ బయట కూడా ఎంత మంచి మంచి మనుషులు అనేవారు చనిపోయారు అనేది ఒకసారిగా మాట్లాడుకుందాం ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కూడా సర్పంచ్లే. ఒకటి మా విలేజ్ సర్పంచ్, మరొకటి బయట ఊరు అనమాట. మా ఎస్టీ వాళ్ళకి సంబంధించి బయట ఊరు, అక్కడ సర్పంచ్ అనమాట. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే ఒక విలేజ్కి సంబంధించి గవర్నమెంట్ పనులు ఎన్ని ఉన్నా సరే చక్కచక్క చేసేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ఒక మంచి మనుషుల్ని ఇద్దరినైతే చంపేయడం జరిగిందనమాట ఓకే. విలేజ్కి సంబంధించి ఎటువంటివైనా ఒక సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఒక ట్యాంక్ రిపేరింగ్ కానీ, ట్యాంకులు కట్టించడం కానీ అన్నీ కూడా ఇంత మంచి మనుషులు ఇంత ఊరిని మంచిగా సదుపాయం చేస్తే వాళ్ళకి ఈ చేతబడి చేసేవాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? మరణం. ఇంత మంచి పనులు చేసిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మరణం అన్నమాట. మొత్తానికి ఇద్దరిని కూడా చంపేశారు ఇంత మంచి పనులు చేసేవారిని. అది చాలా చాలా బాధాకరం నిజంగా. మా విలేజ్లో ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు ఎదుగుతుంటే కింద కాలు పట్టుకుని లాగుతారనమాట. అటువంటి వాళ్ళు ఉంటారు మా విలేజ్లో. సిటీలో కూడా నేను చాలా గమనించాను. సిటీలో కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు ఒక మైండ్ సెట్, కలియుగం రన్ అవుతుంది కనుక మనిషి మైండ్ సెట్ ఒకటే, ఒకరిని కిందకి లాగాలి, మనం పైకి వెళ్ళాలన్నమాట. లేదా మనం కింద ఉన్నామనుకోండి, మనతో అతను కూడా కింద అనేది వచ్చేయాలి, మనతోనే సర్వనాశనం అయిపోవాలి, పైకి అనేది ఎదగకూడదు అనమాట. ఆ విధంగా ఈ విలేజ్ మైండ్ సెట్ కూడా ఉంటుంది, అలాగే సిటీ మైండ్ సెట్ కూడా అలానే ఉంది. నేను కూడా అబ్జర్వ్ చేశాను సిటీ మైండ్ సెట్ కూడా ఓకే. నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను కదా, మాకు కూడా మా ఫ్యామిలీకి సంబంధించి చాలా అయితే చాలా కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఉంది. అండ్ చేతబడి కూడా మా ఇంట్లో ఆల్రెడీ జరిగింది కూడా మా చెల్లి మీద. మాకు ఏమి జరగందే ఈ విధంగా చెప్పుకోలేమన్నమాట సరేనా. మాకంటే చిన్నదై మా చెల్లి పైన చేయడం అయితే జరిగింది చేతబడి ఓకే. ఈ విధంగా మంచి మంచి మనుషుల్ని చంపేయడం జరిగింది. నిజంగా పక్క ఊర్లో కాలు చేతులు ఒక కాలు పని చేస్తే ఒక చెయ్యి పని చేయదు, ఆ విధంగా చేసి చంపేస్తారు. అదే ఎక్కువ శాతం అయితే జరుగుతుంది. లేదా మంచం పై నుంచి లేవనివ్వకుండా చంపేస్తారు. మీరు అనుకుంటారు సైన్స్ పరంగా అది బోధ వ్యాధి, కాలు ఉబ్బడము అనేసి రకరకాలుగా అనుకుంటారు. అవి ఎవరికి రావట్లేదు చెప్పండి? చాలా మందికి వస్తున్నాయి నార్మల్లీ. బట్ అలా కాదు, మా విలేజ్లో అలా కాదనమాట. అవి సర్వసాధారణంగా రావు. అది అలా క్రియేట్ చేస్తారు తప్పనిసరిగా. అలాగా కాళ్ళు అనేది వాచిపోవడం, కాళ్ళు చేతులు వాచిపోవడం, నడనివ్వకుండా చేసేయడం, మంచంలో పడేటట్టుగా ఈ చేతబడి ద్వారా చేసేస్తారనమాట ఫైనల్లీ ఓకే. ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. నేనైతే ఒక టాపిక్ గురించి, అది మా ఫ్యామిలీలో జరిగిందే చెప్తున్నా. ఒకవేళ చేతబడి లేదు అనుకుంటే ఇదే ఎగ్జాంపుల్ సరేనా. అది ఏ విధంగా అంటే, మా చెల్లి పైన ప్రయోగించాడని చెప్పాను కదా ఆల్రెడీ ఓకే. ఆ విధంగా ప్రయోగించాడు. ఒక ఇద్దరు ముగ్గురు పూజారుల దగ్గర మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది, ఇలాగా మీ వీధి పర్సన్ అనేసి ఓకే. అతను ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు.
తెలుసు కాబట్టి డైరెక్ట్గా రచ్చబండలో పిలిపించి అడిగాము. ఓకే, అలా అడిగినప్పుడు ఊరు మొత్తం ఒకేసారి అడిగినప్పుడు అతను ఒక్క కిక్కు మాట కూడా అనలేదు. ఓకే, ఒక్క మాట అంటే ఒక్క మాట నాకు తెలియదు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. అండ్ మరొక విషయం ఏంటంటే, ఒక ట్విస్ట్ ఉంది చెప్పనా. అలానే సొంత ఊరు వేరే ఊరు ఉందన్నమాట. ఆ ఊరు నుంచి మరొక ఊరికి తరిమేశారు. ఆ ఊరు వాళ్ళు కూడా తరిమేస్తే మా ఊర్లో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట. రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పూర్తిగా ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఉండడం జరిగింది. అలాగా సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి ఈ విధంగా అలా తరిమేయడానికి కారణం ఏమిటి చెప్పండి? ఇలాగ ఇతనికి తెలుసు, ఇలా మనుషుల్ని చంపేస్తున్నారు, చిన్నపిల్లల్ని పెద్దల్ని చంపేస్తున్నారని అక్కడి నుంచి 2 విలేజ్ వాళ్ళు కూడా తరిమేయడం జరిగింది. ఇక్కడ మా విలేజ్లో ఉండడానికి ఒప్పుకుంటే ఇక్కడ కూడా ఆఖరికి ఇలాగా చెడగొట్టడానికి అతను ప్రయత్నించడం జరిగింది. అయితే మేము అంతమంది కూడా ఊర్లో పర్సన్స్ అంతమందిని కూడా అడగగా అతని నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. నిజంగా తెలియని పర్సన్ అయితే మీరు ఒప్పుకుంటారా చెప్పండి? నాకు తెలియదంటే గల్ల పట్టి అడుగుతా, నాకు తెలియదు, రిటర్న్ ఎదురు తిరుగుతానమాట. ఓకే, తెలియని వ్యక్తి అంతలాగా డేర్ చేస్తాడు. నాకు తెలియదు, మీరెందుకు ఈ విధంగా నన్ను అంటున్నారు, ఎందుకు నిందిస్తున్నారని గట్టిగా మాట్లాడతాడు. ఓకే, ఈ విధంగా తప్పు లేనప్పుడు ఎవరమైనా గట్టిగానే మాట్లాడతాం. బట్ తప్పు ఉంది కాబట్టి, తనకి తెలుసు కాబట్టి, చేతబడి తెలుసు కాబట్టి అతను ఏమీ మాట్లాడలేదు. ఫైనల్లీ ఊరంతా ఫిక్స్ అయ్యారు ఏమని, ఇతనికి చేతబడి తెలుసని. అండ్ మా ఊరు నుంచి కూడా వెళ్ళగొట్టేద్దాం చూశారు. ఓకే, మొత్తం కూడా వాళ్ళ ఇల్లు నుంచి సామాన్లు మొత్తం బయటకు తీసి చల్లేశాక అతనైతే ఊరి విడిచి వెళ్ళలేదు. ఊరి విడిచి వెళ్ళక వాళ్ళ ఇంటి ముందే చిన్న పాక్ కట్టుకుని అలా అలా ఒక 10 రోజుల తర్వాత ఆ సిగ్గుకి ఫైనల్ చెప్తున్నా, సిగ్గుకే అతను పురుగుల మందు తాగి సొంతంగా చనిపోయాడు. ఓకే, పురుగుల మందు తాగి సొంతంగా చనిపోవడమే జరిగింది. మేమేం చంపలేదు, ఏం చేయలేదు. ఓకే, సిగ్గుకే అనమాట. నిజంగా అతనికి తెలుసు గనకే ఏం మాట్లాడలేదు. ఆ సిగ్గుకి అంతమంది దగ్గర తలదించుకుని ఆ సిగ్గుకే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఆ విధంగా ఇలాగా నా ఫ్యామిలీలోనే జరిగింది, మాకే జరిగింది. అందుకే ఈ వీడియో అనేది చేయాలనేసి అనుకున్నాను. ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరిందనమాట. ఓకే, ఫైనల్ ఇది గైస్, చాలా అయితే చాలా చెప్పాను మీకు బోర్గా అనిపించవచ్చు లేదా అనిపించకపోవచ్చు, కాకపోతే రియాలిటీ ఇదే అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా చేతబడి అనేది ఉంది. అది గవర్నమెంట్కి అయితే తెలియదు అనమాట. చాలామంది నమ్మరు కూడా. గవర్నమెంట్ అయితే అస్సలే నమ్మదు, కోర్టులు అనేవి అస్సలే నమ్మవు. ఫైనల్లీ ఈ వీడియో ద్వారా ఉందని నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని ఓపికతోని ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చూసుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారో డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు. దానికి నిదర్శనం ఈ చేతబడి అనేది మనిషికి కూడా తెలుసు అని మీరంతమంది కూడా భావించాలి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా లాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ప్లీజ్ గైస్, కొత్తగా చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఎటువంటి టాపిక్ మీద వీడియో చేయమంటారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎండ్ స్క్రీన్లో ఒక 2 వీడియోస్ ఇస్తున్నాను, చూసేయండి. అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి అగ్రికల్చర్కి సంబంధించి. ఆ వీడియోస్ కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా, డెఫినెట్లీ చూసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్ గైస్.